బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ యువజన సంఘాలు చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేదంటూ యువజన సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కృష్ణలంక రాణిగారి తోట దగ్గర రోడ్డుపై బైఠాయించిన యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం పోలీసుల తీరుపై యువజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి అని చెప్పిన జగన్ 5 ఏళ్లుగా యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలు నాశనమయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిఎస్సి విడుదల చేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలు పురగొల్పుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులను ఎందుకు చంపుతా ఉన్నారు? ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఈ రకంగా అక్రమ అరెస్టులు చేయిస్తూ నిరుద్యోగులను చంపుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తగిన బుద్ధి నిరుద్యోగులు చెబుతారు. ఈ రోజు డిఎస్సి విడుదల చేయకుండా 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందులు పడతా ఉన్నారు. కోచింగ్ సెంటర్లో వేలకు వేలు కట్టి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే మీరు కపట నాటకాలు ఆడుతూ విషపు నవ్వు నవ్వుతారా? జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థులు 10 లక్షల మంది మీకు ఓటు రూపంలో బుద్ధి చెబుతారు. డిఎస్సి విడుదల చేయకపోతే బొత్స సత్యనారాయణ గారు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే మాకు సిగ్గేస్తా ఉంది. ఈ రోజు కూడా డిఎస్సి గురించి మాట్లాడలేదు. 10 లక్షల మంది వాళ్ళకి ఏ రకంగా కూడా న్యాయం చేయట్లేదు. డిఎస్సి టెట్ పాస్ అయ్యారు 4 లక్షల మంది. 4 లక్షల డబ్బులు ఏం చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులు మోసం చేసింది. డిఎస్సి ప్రకటించకుండా అభ్యర్థుల్ని మోసం చేస్తా ఉంది. ఇదే 10 లక్షల నిరుద్యోగులకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఆవేదన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మెగా డిఎస్సిని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ అనుభవాన్ని గుర్తించుకోండి. తెలంగాణలో ప్రభుత్వం మారిందంటే కారణం నిరుద్యోగులు. ఇక్కడ కూడా అసహ్యత చూసుకోండి. డిఎస్సి ప్రకటించకపోతే మాత్రం కూడా పోలీసులు నిర్బంధించడం ఇదే కాదు, మొత్తం 6 ఏళ్ళకి ఏ ఉద్యోగాలు తీయలేదు. ఈరోజు డిఎస్సి అనే మాట ఒక్క మాట కూడా ఎత్తలేదు. దాంతోపాటు బొత్స సత్యనారాయణ గారు నిరుద్యోగులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు అంటే వీళ్ళకి చులకనగా ఉంది. ఎలా అయినా సరే తెలంగాణ మాదిరిగా నిరుద్యోగులకు కూడా అందరూ ఏకమై ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇక మెగా డిఎస్సిని ప్రకటించాలని యువజన సంఘాలు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి పరిస్థితులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రియాంక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో యువతకి అదేవిధంగా ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామంటూ పూర్తిస్థాయి హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ నిర్వహించి యువతకి పూర్తిస్థాయి ఉపాధి కల్పిస్తామని ప్రచారం చేసిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంతో మంది యువత కూడా జగన్మోహన్ నమ్మి ఓట్లేస్తే 5 ఏళ్లుగా ఆ ఊరించి ఉసూరు అనిపించారని మొత్తం యువతకి పూర్తిగా వారి జీవితాలను కూడా నాశనం చేశారంటే విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో తమ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఆ జాబ్ క్యాలెండర్ కావచ్చు అలాగే మెగా డిఎస్సి నిర్వహించాలని కోరినప్పటికీ పాలకులు ప్రభుత్వం నుంచి స్పందన పరిస్థితి. దీంతో ఈ రోజు ఆ చలో విజయవాడ విద్యార్థి సంఘాలు సీఎం కార్యాలయం ముట్టడికి కూడా బయలుదేరారు. దీంతో విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ప్రతి కృష్ణలంక నుంచి ఒకసారిగా హైవే వైపు పరుగులు తీస్తూ వచ్చారు. ఆ సీఎం కార్యాలయం బయటకు అంటే వారధి విజయవాడ యువతల నుంచి వారధి వైపుకి బయలుదేరేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. భారీగా బలగాన్ని కూడా మోహరించి ఆ మొత్తం మార్గాన్ని తమ ఆధీనంలో తీసుకుని ఎవరే రాకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. వీరందరూ కూడా
విద్యార్థి సంఘాలు ఎవరైతే ఒకసారి రోడ్లపైకి వచ్చారో వారందరూ కూడా అడ్డుకుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ సమయంలో పోలీసులకు నిరుద్యోగులకు విద్యార్థి సంఘాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం తోపులాట కూడా జరిగింది. తమ జీతాలే ఇక్కడ పాడైపోతుంటే పోలీసులు నిర్ణయాలు జీతాలు తీసుకుంటూ ఇటువంటి ఆంక్షలు పెట్టి తమను అడ్డుకోవడం కరెక్ట్ కాదని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము కోరుతుంటే అన్యాయంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సౌకర్యం కూడా వారు ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఈ 5 ఏళ్లలో ఏ విధంగా మోసం చేసిందో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు పాలన దూషిస్తూ తప్పులు పడుతూ తాము రాగానే ఏడాదిలోనే అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈరోజు నట్టేట ముంచారని, ఈ 5 ఏళ్ళలో ఎంతో మంది చివరికి వయసు రీత్యా కూడా ఏజ్ దాటిపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు లేక ఉపాధి లేక అన్ని విధాలు కూడా కుటుంబాలు ఆర్థికంగా చిటికిపోయిన పరిస్థితి నెలకొందని, ఇప్పటికి కూడా పాలకులు తమ తప్పులు సరిదిద్దుకోబోగా ఇటువంటి పోరాటాలు చేసిన వారిపై కక్ష సాధించి చర్యలు చేపట్టడం, పోలీసులు చేతులు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వారిని జైల్లో మధ్యాలు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇదంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది జీవితాలు నాశనం చేసిన ఆ వైనాన్ని తెలుసుకుని కలిగించాలని కూడా దేవుని ప్రార్థిస్తున్నామని వెంటనే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వెంటనే డిఎస్సీ నిర్వహించేలా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే దాదాపు అరగంట పాటు దిగస్టలంగా మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అందరూ అరెస్ట్ చేసే వారందరూ కూడా పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయినప్పటికీ కూడా ఈ వచ్చే ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోదు తప్పకుండా యువత నిరుద్యోగులు అందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి ఓటమి పనిచేస్తామని, గతంలో తామే ఓట్లేసి గెలిపిస్తామని, ఈసారి తామే ఓట్లు వేయకూడదని కూడా నిర్ణయిస్తామని ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తామని పెద్ద ఎత్తున చెప్తా ఉన్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా చాలా మంది విజయవాడ రాకుండా ఎక్కడ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని వర్గాలు కూడా ఈ రోజు రోడ్డెక్కి రోధిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలకు తమ కుటుంబాలు కూడా బలైపోయిన పరిస్థితుల్లో కూడా ఆవేదన చెందుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు అరెస్టుతో తమ ఉద్యమాన్ని ఆపలేని మరోసారి పెద్ద ఎత్తున తాడేపల్లి ప్యాలెస్ మొదటి స్ట్రీట్ కూడా విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. DSC